రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, 2024 ఎన్నికలు జరిగిన తరువాత కాంగ్రెస్ తన సీట్ల సంఖ్యను 50 చిల్లర నుంచి దాదాపు 100కి చేరు, ఒక్కటి తక్కువ 100 సీట్లను సంపాదించుకుంది. భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పూర్తి మెజారిటీ నుంచి 240 సీట్లకు అది కుదించుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ యొక్క పునరుత్థానం ప్రారంభమైంది, పార్టీ యొక్క పునర్వైభవ దశ ప్రారంభమైంది, బీజేపీ యొక్క పతనం ప్రారంభమైందని చాలామంది రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు అప్పుడు జోస్యం చెప్పారు. కానీ ఆ తరువాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే బీజేపీ 3 చోట్ల నెగ్గింది, 2 చోట్ల బీజేపీ నెగ్గకపోయినా కాంగ్రెస్ నెగ్గలేదు. ఈ 5 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఒక్క జార్ఖండ్లో మాత్రము తోక పార్టీగా, జార్ఖండ్ ముక్తి మోర్చా తోక పార్టీగా ప్రభుత్వంలో ఉంది. అంటే 2024 లోకసభ ఎన్నికల్లో వచ్చినటువంటి అడ్వాంటేజ్ని కాంగ్రెస్ ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది? బీజేపీ 2024లో తగిలినటువంటి ఎదురు దెబ్బని ఏ రకంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు ఎంచుకుని పార్టీ వ్యూహపరంగా ఆలోచించి ఏం చేయాలన్నది నిర్ణయించుకుని అన్ని రకాల ఎన్నికల్లో విజయం సాధిస్తోంది. ఏ స్థాయిలో ఉందంటే ఛత్తీస్గఢ్, గుజరాత్లలోని సంస్థాగత ఎన్నికల్లో కూడాను కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేసింది. గుజరాత్ ఫలితాలను చూస్తే బీజేపీకి ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అంతా కలిపి 300-350 కన్నా ఎక్కువ స్థానాలను గెలుచుకోలేకపోయింది. అంత దయనీయమైనటువంటి పరిస్థితి. 30 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలనలో ఉన్న తరువాత కూడా కాంగ్రెస్ పుంజుకోలేకపోయింది. ఇది కాంగ్రెస్కి ఎందుకు ఇలా జరుగుతోంది? 2024 అడ్వాంటేజ్ని కాంగ్రెస్ ఎందుకు ఉపయోగించుకోలేకపోతుంది? అదేవిధంగా గ్రాస్ రూట్ లెవెల్లో, అట్టడుగు స్థాయిలో పంచాయత్ ఎన్నికలు, నగర పంచాయత్ ఎన్నికల్లో కూడాను పార్టీ ఎందుకు తుడిచిపెట్టుకుపోతుంది? 2024 తర్వాత జరిగిన ఎన్నికలు వేటిల్లోనూ, ఏ ఎన్నికలోనూ కూడాను కాంగ్రెస్ మెరుగైనటువంటి ప్రదర్శనను ఎందుకు కనబరచలేదు? ఇది కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేయవలసినటువంటి అవసరం. రాహుల్ గాంధీ బీజేపీని ఎదుర్కొంటున్నారు, చాలా ప్రయత్నం చేస్తున్నారు, యువ నాయకుడు, ఒంట్లో శక్తి ఉంది. అంత ఉన్నప్పటికీ ఆయన బీజేపీని కేవలము సైద్ధాంతికంగా మాత్రమే ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ రాముడు అంటే ఆయన రాముడిని వ్యతిరేకిస్తారు. బీజేపీ మందిరాల గురించి మాట్లాడితే ఆయన మందిరాలని, హిందుత్వాన్ని వ్యతిరేకిస్తారు. లిబరలిజం గురించి, వోకిజం గురించి మాట్లాడతారు. ఏదేమైనప్పటికీ ఒక సైద్ధాంతికమైనటువంటి కమ్యూనలిజం గురించి మాట్లాడతారు. అడానీ, అంబానీ ఇటువంటి ఒక కొన్ని డైలాగ్స్ మాత్రమే మాట్లాడుతూ ఆయన సైద్ధాంతికంగా బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ విజయం సాధించటం లేదు. కానీ సంస్థాగతంగా పార్టీని నిలబెట్టే దిశగా ఏం చేస్తున్నారు? ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీకి ఉన్నట్టుగా సంఘటనా కార్యదర్శులు కానీ, సంస్థాగత నిర్మాణం పైన దృష్టి పెట్టేటటువంటి నాయకులు కానీ కాంగ్రెస్కి లేరు. అంతేకాదు జాతీయ స్థాయిలో కూడాను పార్టీ వ్యవహారాలని పట్టించుకునే వాళ్ళు ఎవరు? పార్టీ సంస్థాగత వ్యవహారాలని పట్టించుకునే వాళ్ళు ఎవరు? బీజేపీకి బిఎల్ సంతోష్ ఉన్నారు, వివిధ రాష్ట్రాలలో సంఘటన కార్యదర్శులు ఉన్నారు. అధికారానికి దూరంగా ఉంటూ సంస్థాగత నిర్మాణం కోసమే పనిచేసేటటువంటి ఒక చాలా పటిష్టమైనటువంటి బలం కలిగినటువంటి సంస్థాగత అవగాహన కలిగినటువంటి నాయకత్వం పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తుంది. మంత్రులుగాను, ఎమ్మెల్యేలుగాను, ముఖ్యమంత్రులుగాను, ప్రధానమంత్రిగాను ఉండేటటువంటి ఒక వర్గము పైన కనిపిస్తున్నప్పటికీ ఎవరికీ కనిపించకుండా సంస్థాగతంగా పనిచేసేటటువంటి ఒక వర్గము పార్టీ కోసం పనిచేస్తుంది. సునీల్ బన్సల్ సంస్థాగతంగా ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు వివిధ రాష్ట్రాల్లో సంస్థాగతమైనటువంటి పని ఆయన చేశారు. భూపేందర్ యాదవ్ ఆయన అనేక రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించినటువంటి పని చేశారు. చాలామందికి గుర్తుండే ఉంటుంది, గతంలో ఆయన బీహార్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన తరువాత అక్కడి నుంచి సొంత రాష్ట్రమైన రాజస్థాన్కి వెళ్లకుండా నేరుగా హైదరాబాద్కు వచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన కర్ణధారిగా పనిచేశారు. జిహెచ్ఎంసీలో ఆసారి బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది.
అంటే ఇంటిని కూడా పక్కన పెట్టి సంస్థ కోసం పనిచేసే ఒక వర్గం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతమైనటువంటి పనులు చూసే వ్యక్తి ఎక్కడున్నారు? కేసీ వేణుగోపాల్ పేరు చెప్పవచ్చును, కానీ కేసీ వేణుగోపాల్ అహ్మద్ పటేల్ కనీసము కొన్ని వ్యవహారాల్ని చక్కదిద్దటము, కార్యకర్తలకు నాయకులకు పైన ఉన్నటువంటి అధినేతలకు మధ్య ఒక అనుసంధానకర్తగా వారధిగా వ్యవహరించడం ఉంది. కేసీ వేణుగోపాల్తో ఆ సౌలభ్యం కూడా లేదు. ఒక రకంగా చెప్పాలన్నట్టయితే కాంగ్రెస్కి లేనిది బీజేపీకి ఉన్నది ఏమిటి? అమిత్ షా. ఎందుకంటే బీజేపీలో సంస్థాగతమైనటువంటి అన్ని విషయాలను పట్టించుకుని రానున్నటువంటి 10-15 సంవత్సరాల యోజనను చేసేటటువంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడు కాకపోవచ్చును, కానీ పార్టీ యొక్క పగ్గాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. అధినేత మనస్సుని ఆయన తెలుసుకుంటారు, కార్యకర్తల అవసరాలని తెలుసుకుంటారు, రాజకీయంగా ఉన్నటువంటి ఛాలెంజెస్ని గుర్తిస్తారు, పనిచేస్తారు, ముందస్తు వ్యూహాలని పాటిస్తారు. ఉదాహరణకి ఇప్పటికే బీజేపీ 2026లో ఎన్నికలు జరగాల్సినటువంటి బెంగాల్ గురించి, గుజరాత్ గురించి ఆలోచించడం ప్రారంభమైంది. బీహార్కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో పని జరుగుతోంది. అంటే ముందస్తుగానే ఆలోచించి పనిచేయటం. కాంగ్రెస్ పార్టీకి అమిత్ షా వంటి వ్యక్తి లేరు. అందుకే బీజేపీకి ఉన్నది, కాంగ్రెస్కి లేనిది ఆ ఒక్కటే. సంస్థాగతమైనటువంటి నిర్మాణం పైన ఆ పార్టీ దృష్టి పెట్టడం మానేసింది. 1980 వరకు కూడాను ఆ పార్టీకి సంస్థాగతమైన పటిష్టత ఉండేది, గ్రామాలలో నాయకత్వం ఉండేది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వానికి ప్రజలతో సత్సంబంధాలు ఉండేవి. వాళ్ళు ఓట్లను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేయించడం చేసేవారు. 84 తరువాత నుంచి నెమ్మదిగా క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత పటిష్టత బలహీనపడుతూ వచ్చింది. ఇప్పుడు అసలు పార్టీలో వీటి గురించి పట్టించుకునేవాళ్ళు కానీ, పార్టీపరమైనటువంటి కార్యకర్తల నిర్మాణం కానీ, ట్రైనింగ్ కానీ, ఇష్యూస్ని ఐడెంటిఫై చేయటం కానీ, రానున్నటువంటి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్లకు యోజనలు తయారు చేయటం, ప్లానింగ్ వేయటం కానీ ఇది చేసేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో లేరు. ఇది కాంగ్రెస్ యొక్క పతనావస్థకి ప్రధానమైనటువంటి కారణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.